గారు తమిళనాట జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సంవత్సరాల తర్వాత దాదాపుగా మొదటిసారి అనుకోవచ్చు హంగ్ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తో దోస్తీకి టీవీకే పార్టీ అధినేత విజయ్ ముందుకొచ్చారు, కానీ మిగిలిన పార్టీలు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించట్లేదు అనేటటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇండియా కూటమి అనేది ఒకటి ఉంది కదా, ఇండియా కూటమిలో డిఎంకే ఉంది, కాంగ్రెస్ మెయిన్ పిల్లర్ లాగా, అలాగే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు ఫెలో ట్రావెలర్స్ గా. దానిలో డిఎంకే జనరల్ గా ఉండేట్ ఈ ఎలక్షన్ సందర్భంలో డిఎంకే బాగా గాయపడ్డా వాళ్ళు ఊహించిన ఫలితం రానటువంటి తీవ్రంగా అట్టయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ నాయకత్వం కానీ వాళ్ళు కానీ ఊహించని పరిస్థితి. సో ఏంటంటే వాళ్ళు జనరల్ గా ఇప్పుడు ఇండియా కూటమి నుంచి మెయిన్ పార్టీ మీరే వెళ్ళిపోతే ఎలా అనేది అబ్జెక్షన్ పెట్టి ప్రభుత్వం ఏర్పడకుండా ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడటం అనేది కొంతకాలం పాటు మెయింటైన్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్లే పరిస్థితి ఉండదు, ఇక వీళ్ళతో విజయ్తో వెళ్లే పరిస్థితి ఉండదు. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడే ప్రకటన చేశారని మీ ఛానల్లోనే కింద చూశాను నేను, తర్వాత మధ్యాహ్నం నుంచి న్యూస్ చూడాల, మేము కూడా సపోర్ట్ చేయమని చెప్పారని. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే డిఎంకేతో కలవలేడు కాబట్టి డిఎంకే కూడా ఎటుగుడి వెళ్తూ ఉండదు కాబట్టి అన్నా డిఎంకే. అసలు కాంగ్రెస్ తొలి నుంచి కూడా కొంత సందిగ్ధంలోనే ఉన్నట్టు కనిపించింది కదా తమిళనాడు ఎన్నికల్లో. విజయ్ మంచి ఆఫర్ ఇచ్చారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. 60 స్థానాలు ఇస్తాము, మాతో పాటు కలిసి రండి, ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు ఇస్తామని అప్పట్లోనే ఆఫర్ ఇచ్చారు. చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. డిఎంకేను కొంత బ్లాక్ మెయిల్ కూడా చేసింది, మీరు కూడా మాకు ప్రభుత్వంలో అవకాశం ఇవ్వకపోతే మాకు మంచి ఆఫర్ విజయ్ ఇస్తున్నారు. ఈ తరహా వార్తలు ఎక్కువ సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి? ఆఫర్ కాదు, మీరు ఆఫర్ అనే మాట పదే వాడకండి. ఎలా ఉందంటే ఇది కొనుక్కోవటం అమ్ముకోవటం లాగా ఉంది తప్పితే రాజకీయాలు లాగా లేదు. ఆ మాట వినటానికే వెరీ అనెథికల్ మాట. ఆఫర్ అనే మాటే వెరీ అనెథికల్, ఏ మోరల్స్ లేని కన్జ్యూమరిస్ట్ మాట అది. ఆ మాట వినటానికి నాకు ఇబ్బందిగా ఉంది. ఆఫర్ ఇచ్చారు కాబట్టి పోవటం, వాళ్ళు ఒక కూటమి ఏర్పరచుకుంది, ఆఫర్లు ఇచ్చుకుంటే అటు ఇటు ఇలా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి కాదు కదా, అది బాగాలేదు. దానిలో అది తప్ప ఒప్ప ఏం చేయాలి, తర్వాత వాళ్ళ బేసిక్ ఐడియాస్ ఏమున్నాయి, ఎందుకు కూటమి ఫామ్ అయ్యారు, ఆ బేసిక్ ఐడియాస్ విజయ్ సపోర్ట్ చేయడం ద్వారా ఏమైనా నెరవేరుతాయి, ఇట్లాంటి ఆలోచించాలి తప్పితే ఆఫర్ మనం ఎంత మాట పాపరావు గారు మనం మాట్లాడుకోవడానికి ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా జరుగుతుంది అదే కదా రాజకీయంలో. జరుగుతుంది, ప్రాక్టికల్ గా జరుగుతుంది అదే కదా. సిద్ధాంతాలు ఎక్కడ ఫాలో అవుతున్నారు, విలువలు ఎక్కడ ఫాలో అవుతున్నారు రాజకీయ నాయకులు? ఓకే, కమ్ టు ద పాయింట్ ప్లీజ్, కమ్ టు ద పాయింట్. వాళ్ళు విలువలు ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనం కూడా అదే రకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మనం చర్చలు చేసి ఆ స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదు. మన స్టాండర్డ్స్ వేరే ఉన్నాయి. జర్నలిస్టులకి జర్నలిజానికి స్టాండర్డ్స్ అమ్ముకోవటం నాయకులు కావచ్చు, మనకు కాదు. కాబట్టి ఏంటంటే అమ్ముకోవటం కొనుక్కోవటం కాదు, అక్కడ వేరే స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళంతా అసలు ఎందుకు కూటమిగా ఏర్పడ్డారు, ఇండియా కూటమి, ఆ పర్పస్ ఏంటి, ఆ పర్పస్ అక్కడ నెరవేరే అవకాశం లేకపోతే ఏం చేయాలి, ఆ చర్చ వేరు. తర్వాత ఇప్పుడు అన్నా డిఎంకేతో వెళ్ళాలా, మరి ఇప్పుడు విజయ్ ఏం చేయాలి, అన్నా డిఎంకేతో వెళ్ళాలా, అన్నా డిఎంకే రెస్పాన్స్ ఎలా ఉంటది బహుశా తెలియదు మనకి. కానీ సో మెనీ ఫ్యాక్టర్స్, ఇది అదంతా ఫ్లక్స్ లో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు చర్చలు చేయడం అనవసరం. ఒకటి మాత్రం క్లియర్, కమ్యూనిస్టులు ఎందుకు చెప్పారో కానీ నాకు తెలీదు, అంతవరకే చూశాను నేను. ఏది మేము సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పేశారని. తర్వాత ఏమో వీళ్ళు కాంగ్రెస్ ఏమో వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంది. డిఎంకే వాళ్ళకి కావాల్సింది దగ్గరగా సన్నిహితమైనటువంటి కూటమిలో భాగస్వామి. ఇట్లా చేయటం మొదలు పెడితే కనుక అన్ని చోట్ల విడిపోతారు. ఎవరిదోనో వాళ్ళు ఎవరు ఆఫర్లు, మీరు అన్న మాట అది ఉంది కదా, అసలమైన మాట అది దాన్ని ఎవరు ఆఫర్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం మొదలు పెడితే ఇట్లాంటివి ఏంటంటే ఇది ఆఫర్ అంటే ఇది కార్పొరేట్ కల్చర్ కనపడుతుంది. దానిలో ఆ మాటలో ఐసీఏ కార్పొరేట్ కల్చర్. ఆఫర్ వచ్చింది, ఆ కంపెనీలో ఆఫర్ వచ్చిందని 6 నెలలు చేరిన 3 నెలలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే కల్చర్ కనపడుతుంది. అది కార్పొరేట్ కల్చర్ తప్పితే రాజకీయాల్లో ఆ కల్చర్ రాకూడదని కోరుకుంటున్నాం. ప్రజలు నమ్మి ఓటేసిన రాజకీయాల్లో ఆ కల్చర్ వద్దనేది నా ఉద్దేశం.